ఈరోజు జరుగుతున్నటువంటి రాజ్యాంగం ఏ విధంగా ఉంది? మహానుభావ అంబేద్కర్ మీరు రాసిన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏ విధంగా నశించిపోతూ ఉన్నాయి? ఈరోజు పల్నాడు జిల్లాలో పిన్నెల్లి గ్రామంలో దాదాపు ఎలక్షన్ అయిన కాడ నుంచి వాళ్ళు గ్రామ బహిష్కరణ చేసి చాలామందిని ఆ ఊర్లో లేకుండా చేసిన సందర్భంలో ఈ యొక్క మందా సాల్మన్ కుటుంబం ఆయన భార్య అస్వస్థత చెందితే పరామర్శించడానికి వచ్చినటువంటి సాల్మన్ అతి కిరాతకంగా దాడి చేసి హింసించడం జరిగింది. మరి పండగ కూడా లేకోకుండా, సంక్రాంతి కూడా జరుపుకోవడానికి వీలు లేకోకుండా ఈ పల్నాడు జిల్లాలో అతి దారుణంగా చేస్తున్నటువంటి హత్య రాజకీయాల్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరువూరు నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో మరి నిరసన కార్యక్రమం తెలియజేయటం జరుగుతూ ఉంది. కొవ్వొత్తుల నిరసన ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరంతా వెలుగు చూడండి, కనీసం అక్కడ ఉన్నటువంటి హత్య రాజకీయాలని ఖండించండి, ప్రజాస్వామ్య హక్కులను కాపాడండి అని చెప్పి మేము ఎంత చెప్పినా వాళ్ళు కనీసం సరైనటువంటి సెక్షన్స్లో కేసు రిజిస్టర్ చేయట్లేదు. ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషనర్ కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషనర్ కానీ ఈరోజు రిప్రజెంటేషన్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా సుమోటివ్గా తీసుకోవాలి పల్నాడు జిల్లాలో. ఈరోజు ఇంకొకటి జరిగింది, తిరుపతి రెడ్డి అనే వ్యక్తిని హత్యా ప్రయత్నం చేశారు ఇదే పల్నాడు జిల్లాలో. ఈ గురజాల నియోజకవర్గం కానీ పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా దారుణంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. దీన్ని వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి 2-0 పాలన వస్తుంది. ఆ రోజు మీరు ఏ విధంగా ఇప్పుడు ప్రవర్తిస్తున్నారో దానికి మిమ్మల్ని ఎక్కడున్నా చట్టం ముందుకు తీసుకొచ్చి నిలబెట్టి మిమ్మల్ని శిక్షించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆ పల్నాడు జిల్లా ప్రజానీకానికి కూడా ఈరోజు బాధతో వాళ్ళంతా కూడా ఊళ్ళు వదిలిపెట్టి వేరే గ్రామాల్లో జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారి బాధని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ యొక్క కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా మేము ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా గ్రహించండి కూటమి నాయకులారా. ఈరోజు మీరు అనుకుంటున్న విధంగా ఈ రాష్ట్రంలో మీదే అనుకోవద్దు. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగాన్ని కాపాడండి. ప్రజాస్వామ్యవాదులకి అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నేతలకు తెలియజేస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి దౌర్జన్య కాండను మీరంతా కూడా ముక్తకంఠంతో ఖండించవలసిందిగా ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు తెలియజేయటం కోసమే ఈ కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న.